మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. లావణ్య అనే పేరు అర్థవంతమైంది అండి, కానీ మనము రాసేటప్పుడు కానీ ఇంగ్లీష్లో కానీ చూసుకున్నప్పుడు లా-వ-న్య ఆర్డర్ ఇదే. సో ఇందులో లా-వ అనగానే ఒక అర్థం మీకు వస్తుంది. కోయటం, పెకలించి తీసి వేయటం, ఆ తరువాత పోగొట్టుకోవటం. ఇప్పుడు చెప్పండి, లావణ్య ఎందుకు పెట్టుకోవాలి, ఎవరు ప్రిస్క్రైబ్ చేయాలి? అర్థమైంది కదండి. సో మనిషి జీవితంలో జరిగే అనేకానేక సంఘటనలు మన ఐడెంటిటీ తోటి ముడిపడి ఉంటాయి. ఆబ్వియస్గా లావణ్యకి సిజేరియన్ ఆపరేషన్స్ జరగచ్చు. అదేవిధంగా లావణ్యకి చిన్నతనంలోనే అపెండిసైటిస్ ఆపరేషన్ జరగచ్చు. కారణం, ఇందులో మనం లావణ్య అని అంటున్నప్పుడు మొట్టమొదటి స్ట్రెస్ అంతా కూడా లావా, తర్వాత జీవితంలో లావా ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది. పోగొట్టుకోవటం, సో విడోహుడ్ అనేది మనము అట్రాక్ట్ చేస్తామేమో. అయితే ఇది లావణ్యలో స్పెల్లింగ్ కరెక్షన్ జరిగినప్పుడు ఈ లావణ్యలో పోగొట్టుకోవటం, కట్ చేయటం, పెకలించబడటం తగ్గుతాయి. చెప్పాను కదండి, తెలుగులో లావా, లావణ్యాలో లావా, ముందు అర్థం ఇదే. దీనికి న్యా చేరినప్పుడు అందం, సౌందర్యం వచ్చినాయి. కానీ వన్య అని కనుక ఇలాగా మనం చూసినట్లయితే కనుక ఇది ఐఎఫ్ఎస్ కానివ్వండి, దాన్ని ఏమంటారండి, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ కానివ్వండి, ఇండియన్ ఫారిన్ సర్వీసెస్ ఇలాంటివి కానివ్వండి, ఇవి యాక్టివేట్ అవుతాయి. సో ఇక్కడ లావణ్య మనం లావు అని పిలిచామనుకోండి, కట్ చేయటం మొదలవుతుంది, ఏ పేరైనా సరే. అలాగే లాస్య అని ఉందండి. ఈ లాస్య అనే పేరులో శివుడి నృత్యం ఉంటుంది. శివుడి దరహాసం కాదండి, లాస్య మీన్స్ శివుడి నృత్యం. ఆయన ఆనందంతో చేయొచ్చు, కోపంతో చేయొచ్చు, ఇంకెలాగన్నా చేయొచ్చు, ఏదైనప్పటికీ అది లాస్యం. లాస్యం ఈజ్ ఈక్వల్ టు దరహాసం కొన్ని సందర్భాలలో, బట్ లాస్యం ఈజ్ ఆల్వేస్ నృత్యం. తర్వాత ఇక్కడ మీరు దీనిలోంచే వచ్చింది, లాస్యాలోంచి వచ్చింది లాలస, లాలిత్య. ఇవన్నీ ఎలాగైతే ఇన్ని ఒకదాని నుంచి ఒకటి వచ్చినాయో వాటి మధ్యలో అర్థాలు, మూల శబ్దాలు, ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీనింగ్స్ మారిపోతూ ఉంటాయి. సో లాస్య మంచి పేరా కాదా? మీరే చెప్పాలి. ఎందుకు? లాసహ అంటే ఆట, లాస్యం అంటే ఒక అర్థంలో చిరునవ్వు, ఎప్పుడు నవ్వుతూ ఉండేవాళ్ళు. మరొక ముఖ్యమైన అర్థం శివ నృత్యం. ఎవరికి పడుతుందో వాళ్ళకి ఇస్తే బాగుంటుంది లాస్య. అదర్వైజ్ చాలా క్రియేట్ చేస్తుందండి ఇది. మీకు అర్థమైంది కదండి. మరీ కాస్త తెలివి ఉన్న వాళ్ళు లాస్యాలో లాస్ ఉంది కాబట్టి పనికిరాదు అని చెప్పినా ఆశ్చర్యపోకండి. లాస్యలో లాస్ ఎక్కడా కనపడదండి. మీరు అనవసరంగా ఎల్ఏఎస్ని ఎల్ఓఎస్ఎస్ చేసుకుంటే తప్ప. మరి ఇంకా ఎల్ఓఎస్ఈ కూడా ఉంటుంది కదా, ఎల్ఓఓఎస్ఈ అది కూడా చూసుకోవాలి కదా. ఎల్ఓఎస్ఎస్ ఇవన్నీ ఇంగ్లీష్లోకి వెళ్ళినప్పుడు మరి అర్థం మారినప్పుడు, వేగం మారినప్పుడు, ధ్వని మారిపోయినప్పుడు అపభ్రంశాలు తప్ప సరైనటువంటి పేరు ఎందుకు ఉంటుందండి? ప్రతి పేరుకి ఇవన్నీ ఉంటాయి. వీటిని కట్ చేస్తూ ఇచ్చేదే న్యూమెరికల్ కరెక్షన్. యాజ్ ఇట్ ఈజ్ పేర్లలో ఈ లక్షణాలు గ్యారంటీగా ఉంటాయండి. సో కరెక్షన్ అందుకే. అర్థమైంది కదా. పేరే కాదు, పేరులో ప్రతి అక్షరం ఇంపార్టెంటే. ఆ పేరు తెలుగు నుంచి ఇంగ్లీష్కి వెళ్ళినప్పుడు ఆ మార్పు, ట్రాన్స్ఫార్మేషన్ వెరీ ఇంపార్టెంట్. అక్షరాలు ఇంగ్లీష్లో పర్ఫెక్ట్గా పడాలి, అది వెళ్ళి తెలుగు అక్షరాన్ని, తెలుగు శబ్దాన్ని
డిస్టర్బ్ చేయకుండా ఉండాలి. అర్థమైంది కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.